మొత్తానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎన్కన్వెన్షన్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, అది నాగార్జున అని తెలిసి వెళ్ళట్లేదా, సో చట్టం దృష్టిలో అందరూ సమానం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కూల్చలేకపోతున్నారు, దానిపైన కూడా వివిధ రకాలుగా అభిప్రాయ భేదాలు కూడా వస్తున్నాయి, ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో కూడా చెప్పాలంటూ కూడా అసెంబ్లీలో చాలా క్లారిటీగా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు సీఎం అయిన తర్వాత హైడ్రా కమిషన్ నియమించి ఎవరైతే అక్రమంగా ఇల్లులు కట్టుకున్నారో, గోడలు కట్టుకున్నారో, చెరువులని పక్కన పెట్టి మరి చెరువులలోనే అపార్ట్మెంట్లు కట్టారో వారి అందరికీ మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గోడ కట్టారని చెప్పేసి గోడను కూడా కూల్చివేయడంతో ఇది రాజకీయ వ్యాప్తంగా సంచలనంగా మారడం అనేది జరిగింది. సో ఫస్ట్ ముహూర్తం ఇక్కడ దానం నాగేందర్ గోడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది కాస్త నాగార్జున వరకు వెళ్ళింది. సో నాగార్జున్నే వదలలేదు, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది, అసలు కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా త్వరలో కూలుస్తారా, కేటీఆర్తో పాటు దాదాపుగా అంటే వివేక్ ఉందని చెప్పేసి అన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న నాది అక్రమంగా ఉంటే కూల్చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రముఖ మంత్రులు, రాజకీయ నాయకులకి కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి, మరి వాటి జోలికి కూడా వెళ్తారా లేదా, సో నాగార్జునది కూల్చేసినప్పుడు వాళ్ళెంత అన్నట్టు కూడా కొంతమంది నెటిజన్లు హైడ్రా పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉదయం రావడంతో భారీ క్రేన్ల సాయంతో ఎన్కన్వెన్షన్ని కూల్చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క హైడ్రా అనేది ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా చేస్తున్నారో ప్రతి ఒక్క కమిషన్ కూడా అంతే స్ట్రిక్ట్గా చేస్తే హైదరాబాద్ రూపురేఖలుగా, అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి అని పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించాను. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.